వీరత్వానికి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భారీ ర్యాలీలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో కాటారం పురవీధులు శివాజీ నామస్మరణతో మారుమోగాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గారెపల్లి చౌరస్తా నుండి ప్రారంభమైంది. పెద్ద ఎత్తున నిర్వహించిన భారీ ర్యాలీ మండలంలోని అన్ని వీధుల గుండా సాగింది. ఈ శోభయాత్రలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని శివాజీ మహారాజ్ పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు. జై భవానీ వీర శివాజీ. ఈరోజు ఛత్రపతి శివాజీ జన్మించి 396 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం యావత్తు, ప్రపంచం యావత్తు ఆ యొక్క మహావీరుని యొక్క జన్మదినం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క భూపాలపల్లి జిల్లాలో మన యొక్క కాటారం అయినటువంటి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థానిక ప్రజలు ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని శివాజీ జీవితాన్ని ఆదర్శంగా మేము కూడా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో, శివాజీ జీవితాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఉద్దేశంతో ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా అందరు కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, గ్రామ ప్రజలతో ఒక భారీ యాత్ర చేయడం జరిగింది. బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో బాలబాలికలు అందరూ కూడా ఛత్రపతి శివాజీ జీవితాన్ని కళ్ళకు కట్టే విధంగా తమ యొక్క ప్రదర్శనలతో ఇక్కడ చూపించడం జరిగింది. జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాటారం మండల కేంద్రంలో జయంతి యొక్క ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో 396 జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్ణయించినటువంటి హిందూ సంఘాలందరికీ నా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించిన వాళ్ళకి నమస్కారాలు, జై హింద్ తెలియజేసుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ యొక్క మన యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఇంత పెద్దగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్ణయించినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, అయ్యప్ప టెంపుల్, జై శ్రీరామ్ ఈ యొక్క నినాదాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ నాయకులకు, ప్రతి ఒక్క వాళ్ళకి నేను నా ఉదయపూర్వకంగా 2 చేతులు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు హిందూ భావజాలం బతకాలి, హిందూయిజం బతకాలి, జై శ్రీరామ్ అనే నినాదంతో జై ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించిన ఈ యొక్క కాటారం మండల ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ గారు ఎన్ని అవమానాలకు ఓర్చుకొని ఈరోజు ఈ భారతంలో ఉన్నటువంటి సనాతన ధర్మం బతకాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఆయన ఒక యాత్ర కొనసాగించిండు. ఆయన చేతిలో ఉన్న ఒక కత్తిని, ఒక దుర్గామాత, ఒక భవాని, శ్రీశైల మల్లికార్జున భవరాంబికాదేవి ఒక ఇచ్చినట్టు ఆ కత్తిని, ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఈ భారతదేశం అంతా జయించి ఈ దేశానికి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నూరిపోసిన మహనీయుడు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు.